అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఒక మంచి నవల. శీర్షిక పెళ్ళి ఎవరికి, తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, మనమైనా మన దారి మనదిగా బ్రతకాలనుకోకుండా దీనికేదో తరుణోపాయం ఆలోచించాలక్క. ఈ ఇంట్లో మనం పిల్లలమే కావచ్చు, కానీ వయసుకు ఊహకు మాత్రం ఇంకా పిల్లలం కాదు కదా. కానీ వాళ్ళు మన నోళ్లను అలాగే అణిచి పారేస్తుంటే ఏమిటి చేయటం? పిల్లలు నోరెత్తి ఏమీ మాట్లాడకూడదు. 25 పైబడ్డ నేను, 25 మహేశ్వరి, మాకంటే పెద్దవాడైన నారాయణ, అందరం చిన్నపిల్లలమే అమ్మా నాన్నగార్ల దృష్టిలో. వాళ్ళిచ్చే తిండి బట్ట మినహా మనకు మరేం అవసరాలుండవు. ₹1 అడిగినా పాపమే. అందుకేగా నువ్వు ఉద్యోగంలో చేరుతున్నావు? అడిగాడు మాధవ్. అవును, ఏం తప్పనే నీ ఉద్దేశం కూడానా? కాదనుకో, కానీ అంతలోనే సమస్య తీరిపోతుందంటావా? పెళ్లి కాకుండా ఉద్యోగం చేస్తుందని అంటారు నలుగురు, అంతేగా? అయితే అనుకోని, లోకులు మనల్ని గురించి చాలా చాలా అనుకుంటారు. ఆ అనుకునే అన్నింటిలో ఇదొక్కటవుతుంది, తేలికగా అనేసింది. అయినా ఆ మాట అబద్ధమేమీ కాదు కదా. మనకో భవిష్యత్తు ఏర్పరచాలని, మనకి పెళ్ళిళ్ళు చేసి సంసారాలు చేయించాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు? ఆచారాలు, మడులు, దడులు, ఇంట్లోవన్నీ అమ్మి డబ్బు మూట కట్టుకోవటాలు ఇంతవరకే అమ్మ పని. ఇంకా పైగా సాధింపులు. సంఘాన్ని ఉద్ధరించే ఉపన్యాసాలు ఇయటానికే నాన్నకి టైం చాలదు. ఇక మన సంగతి పట్టించుకునేదెవరు? మన దారేదో మనం చూసుకోకపోతే. బొత్తిగా అలా తీసి పారేయకక్కయ్య. వాళ్ళ తాపత్రయమంతా కన్నబిడ్డల కోసం కాకపోతే మరెవరి నెత్తిన కడతారంటావు? అయితే ఒక విషయం, వాళ్ళకి ఒక తీరైన నిర్ణయం, దేనికైనా సరైన పథకం వేసి ఆలోచించగల నేర్పు లేవు. అక్కడే ఉంది చిక్కంతా. ఏమో మాధవ, ఇక నేను మాత్రం ఇలా అప్రయోజకంగా సోమరిగా కూర్చోలేను. కనీసం కాలక్షేపంగా చదువుకోవటానికి ఒక పుస్తకం కానీ, అధమం పత్రిక కానీ కొనడానికైనా మనకి డబ్బులు దొరకవు. ఇది నా కర్మ అనుకుని నేను బాధపడి ఊరుకుంటాను. కానీ మహేశ్వరిని చూడు, ఎలా దిగజారిపోయిందో. ఏమిటి? ఆత్రంగా అడిగాడు మాధవ్. ఏమిటని చెప్పను? రాధముఖం జేవిరించింది. కొందరు మనలాగా మనకింతే ప్రాప్తి అని ఊరుకోరు. కావలసింది అక్రమ మార్గంలోనైనా పట్టుదలగా సాధిస్తారు. చిన్నన్న కేశవుడు, మహేశ్వరి ఆ కోవకి చెందిన వాళ్లే. అంటే అదేమిటో వివరంగా చెప్పు చంపక. ఎలా చెప్పను మాధవ నా నోటితో? బాధగా అంది రాధ. దాని అభిరుచులు ఎటువంటివో చూడు. 4th ఫారం దాటలేదు దాని చదువు. స్కూలుకి కూడా సరిగ్గా వెళ్ళలేదు. ఆడదే కదా, చదివితే ఎంత లేకపోతే ఎంత అన్నట్లుగా అమ్మా నాన్నగారు కూడా దాని సంగతి పట్టించుకోలేదు. ఇహ ఇంటి దగ్గర తీరిగ్గా కూర్చుని అది చేసే పనేమిటి అంటే, రోడ్డు పక్కన అర్ధణాకు అణాకు అద్దెకు దొరికే చవకబారు పుస్తకాలన్నీ తెచ్చుకుని చదవటం. అదొక్కటే రోజంతా చేసే పని. ఇంటి పని ముట్టుకోదు. ఏడ్చో మొత్తుకునో, లేకపోతే అమ్మ అజాగ్రత్తగా ఎక్కడైనా వదిలేసినవి దొంగలించటమో, మొత్తం మీద ఎలాగో అలాగా తనకు కావలసిన డబ్బులు సంపాదిస్తుంది. ఇది ఎంత నీచమో, ఇంకా ఎంత నైచానికి దిగజారగలరో ఇటువంటి వాళ్ళు, ఆలోచించు. ఇక కేశవుడిని చూడు, కాలేజీకే సరిగా పోడు. వాడేమో MBBS ఫస్ట్ క్లాసులో వచ్చేస్తాడు, లక్షలు లక్షలు కట్నం వస్తుంది వాడిని అమ్మితే అని నాన్న ఓ పక్క కలలు కంటున్నాడు. కానీ వాడికి మాత్రం ఇంతవరకు లేని దురలవాట్లంటూ లేవు. నిజంగానా? ఉలిక్కిపడి అడిగాడు మాధవరావు. నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది. ఉండరాదు 4 రోజులు నాన్న నోటికి జడిసి పారిపోకుండా. తల పంకించాడు మాధవరావు ఆలోచిస్తూ. పద, క్రింద ఏదో గందరగోళం వినిపిస్తుంది. ఇక ఈ ఇంట్లో సంగతులు ఎంత చెప్పినా తరగవు. ఎంత చూసినా ఇంకా ఉంటూనే ఉంటాయి. కళ్ళున్న కబోదులు మన పెద్దవాళ్ళు. అన్నీ తెలిసిన అసమర్థులం మనం. నిస్పృహగా అనుకుంటూ లేచి మెట్లు దిగసాగింది రాధ. మాధవ్ అనుసరించాడు అక్కను. పరందామయ్య పెద్ద కుమారుడిని ఎందుకో తీవ్రంగా మందలిస్తున్నాడు. రాధ, మాధవరావు జాగ్రత్తగా కనిపించకుండా నుంచుని వినసాగారు. ఏం 300 తెచ్చావు?
ఇంకా మిగిలిన 200 ఏవి? 30 ఏళ్లు మీద పడ్డ నారాయణను పసిపిల్లవాడిని నిలదీసినట్లు నిలదీసి జమాయించి అడుగుతున్నాడు పరందామయ్య. మరి ఆఫీసుకు పోవటానికి రావటానికి నాకు బస్సు ఖర్చులు, రాముకు పాల డబ్బాలు. వంచిన తల ఎత్తకుండా నసుగుతున్నాడు నారాయణ. ఏడిసావు. పాల డబ్బాలట పాల డబ్బాలు. ఏడాది పైబడ్డ గాడిదికి ఇంకా పాలేమిటి? మరి వాడు అన్నం తినడుగా? ఓరివాజమ్మ, పెళ్ళం ఎలా చెప్పమంటే అలా చిలక పలుకులు పలుకుతున్నావట్రా? 2 వాయించి అన్నం తినిపిస్తే తినకేం చేస్తాడు చంటి విధవా? ఒళ్ళు వంచి పిల్లల్ని పెంచటం చేతకాక పైగా ఇన్ని వేషాలు, 100 కారణాలు. నారాయణ మోగవాడిలా నిలుచుని ఉన్నాడు. మీకోసం ఇంత తగలేసి చదువులు చెప్పించి నానాగడ్డి కరిచి అంతంత ఉద్యోగాలు వేయించి ప్రయోజకుల్ని చేసినందుకు నాకు ప్రతిఫలం ఇదట్రా దక్కేది? ఇప్పుడంత మాటలు దేనికి నాన్నా? ఏమంత తప్పు జరిగిందని? వింటూనే ఆకాశానికి ఎగిసిపడ్డాడు పరందామయ్య. ఇంకా ఏం జరగాలిరా? ఇది చాలదు? నాకేదో గతి లేనట్లు నీ ఇష్టం వచ్చినంత తెచ్చి చేతుల్లో పెడతావా? ఇవాళ పిల్లాడికి పాల డబ్బాలన్నావు, వచ్చే నెల పెళ్ళానికి పువ్వులు కొంటానంటావు, ఆ పైన చీరలు కొన్నానంటావు. ఒరేయ్ కుమారరత్నం, హేళనగా సంబోధించాడు. ఈ పప్పులేం నా దగ్గర ఉడకవు. ఖచ్చితంగా 450 తెచ్చి నాకు ఇవ్వాల్సిందే. ఓ 50 తగలడు నీ ఆఫీస్ ఖర్చులకి. అంతే. పాలు రొట్టెలు కట్టిపెట్టి పిల్లాడికి అన్నం తినిపించమని చెప్పు నీ పెళ్ళానికి. దుమ్మదుమ్మలాడుతూ వెళ్ళిపోయాడు పరందామయ్య. తండ్రి నిష్క్రమణానంతరం అంతకు ముందు పోయిన ప్రాణాలు తిరిగి ఒక్కొక్కటే శరీరంలో చేర్చుకున్నవాడై వంటింటి వైపు దారి తీశాడు నారాయణ. భర్తను చూసిన కమల మౌనంగా కాఫీ కలపసాగింది. భర్తకు మామకు జరిగినదంతా విని ఉన్నది అనటానికి ఆమె కిన్నవదనమే సాక్ష్యం. ఎందుకో మారం చేస్తున్న రామును ఒక చేత్తో ఎత్తుకుని మరో చేత్తో నారాయణకు కాఫీ అందించవచ్చింది. కప్పు సరిగ్గా నారాయణ అందుకుంటున్న క్షణంలో రాము తిక్కగా అది తన్ని పారేశాడు. వేడివేడి కాఫీ భార్యాభర్తలిద్దరి దుస్తువుల మీద బాగా చిలికింది. కప్పు ప్లేటు తునాతునకలయ్యాయి. ఆఫీసు నుంచి వచ్చి రావటంతోనే తండ్రి కోపం, అధికారం, నీతులు రుచి చూసి నిస్సహాయ ఆక్రోధంతో లోలోన మండిపడిపోతున్న నారాయణ ఆవేశమంతా ఉద్ధృతంగా వచ్చి ఉప్పెనలాగా ఒక్కసారిగా భార్యపై కురిసిపోయింది. చిచి, శని శని, పగలంతా చచ్చి వచ్చిన మొగుడికి కాస్త కాఫీ ఇచ్చే తీర్పు కూడా ఏడవలేదా నీకు? ఇంట్లో ఇంకెవ్వళ్ళు దిక్కులేనట్లు ఆ వెధవని అస్తమాను నువ్వే చంకనెత్తుకుని తిరగాలా? క్రోధావేశాలతో అరిచేస్తున్నాడు నారాయణ. ఎటూ మాట్లాడలేని కమల దీనంగా తల వాల్చుకున్నది. ఉండండి, ఇప్పుడే 5 నిమిషాలలో మళ్ళీ చేసుకొస్తాను నెమ్మదిగా అంటూ వెనదిరిగింది. అక్కర్లేదులే, వస్తూనే కడుపు నిండిపోయింది. ఈ దిక్కుమాలిన కొంపలో ఇంటికొచ్చేసరికి కనీసం భార్య అయినా కాస్త ఎదురు వచ్చి ఆప్యాయంగా మాట్లాడే అదృష్టం లేదు నాకు. పని మనిషి కంటే హీనంగా కనిపిస్తావు ఎప్పుడు చూడబోయినా. దుమదుమలాడుతూ వెళ్ళిపోయాడు నారాయణ బయటికి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ పగిలిన కప్పు సాసురు ముక్కలను ఎత్తిపోయటంలో నిమగ్నురాలైపోయింది కమల. అంతా చాటు నుండి తిలకిస్తున్న రాధామాధవులు నిస్సహాయతతో నిట్టూర్చారు. ఈ ఇంట్లో మరీ కష్టపడుతున్న మనిషి వదిన. చిచి, ఎదుటి మనిషిని గౌరవించటం ఎవరికీ తెలియదు. ఇంటి చాకరీ అంతా చేస్తూ ఎదురు చివాట్లు కూడా తింటోంది పాపం, సహనశీలి అన్నది రాధ నెమ్మదిగా. మాధవ్ మనసు చాలా బాధపడింది. చచ, ఈ ఇంట్లో ఎవరికీ సుఖము తృప్తి లేవు, అడవి బ్రతుకులు అంటూ నుదురు కొట్టుకున్నాడు. మనసు గాయపడి ఉన్న వదిన చెంతకు వెళ్ళటానికి మనస్కరించక ఇద్దరూ పోయి దొడ్లో మల్లెపందిరి కింద కూర్చున్నారు. అక్కడికి మేడ మీద గదిలో మహేశ్వరి చక్కగా కనిపిస్తోంది. కిటికీలో నుంచి ఏదో సినిమా పత్రిక ఎదురుగా పెట్టుకుని అందులో ఒక తార కట్టిన విధంగా చీరను కట్టి ఆ తార శిరోజాల అలంకరణలాగా అచ్చంగా తాను కూడా నడినెత్తిన ఇంత ఎత్తుముడి వేయటానికి ప్రయత్నిస్తోంది. చీర కడుతోంది. అనేక కోణాలలో అటు వంగి ఇటు వంగి గుండ్రంగా తిరిగి అద్దంలో చూసుకుంటోంది. మళ్ళీ విప్పుతోంది, మళ్ళీ కడుతోంది. ఆఖరికి విసిగిపోయినట్లు కుర్చీలో కూలబడిపోయి తలముడి ప్రారంభించింది. జుట్టును రకరకాలుగా మెలితిప్పి చుట్టి పిన్నులు గుచ్చి అద్దంలో చూసుకుంటోంది. మళ్ళీ ఊడదీస్తోంది. ఇక ఆ అలంకరణకు అంతు ఉండేటట్లు కనిపించలేదు చూపర్లిద్దరికీ.
ఇది ఏదో ఓనాడు సినిమాలలోకి పారిపోయినా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు అన్నది రాధ విసుగ్గా. ఈ ఇంట్లో ఏ ఒక్కరిద్దరికో మినహా మిగతా జనాభా అంతటికీ ఒక్కో విషయంలో ఒక్కో మణుగు వెర్రిపోసి సృష్టించినట్లున్నాడు దేవుడు చిరాగ్గా అన్నాడు మాధవ్. అంతలోనే వంటింట్లో నుంచి దీపావళి నాడు పేలే పటాస్టపాకాయలను పోలిన కామాక్షి వాగ్దాటి వినవచ్చింది. అయ్యో అయ్యో, నీ చేతులు చెక్కలవ్వా, చక్కటి కప్పు ప్లేటు ముఖాన పెట్టుకున్నావటే కోడల్ని దూషిస్తోంది. చెయ్యి జారిపోయింది సన్నగా కమల గొంతు. ఏమిటి? 4 వీధుల వరకు వినిపించేటట్లు ఉంది ఆ నాదం. చెయ్యి జారిపోయిందా? ఏం చేతుల్లో ఆ మాత్రం శక్తి లేకుండా పోయిందా? తింటున్న తిండంతా ఏం గంగలో కలుస్తుందట? కమల నుంచి ఏ సమాధానమూ లేదు. ఆ వెధవని దింపు. హమేషా వాడిని ఎత్తుకుని తిరగకపోతే ఏమైపోతాడు? గాలికి ఎగిరిపోతాడా? నేల మీద నడిస్తే అరిగిపోతాడా? ఉరిమింది కామాక్షమ్మ. ఏడుస్తుంటే ఎత్తుకున్నాను మరి. మహా గొప్ప పని చేశావులే. ఏడిస్తే మరేమీ ఏరు చెరువు అయిపోడు. మహా కొడుకు నీకొక్కతికే పుట్టినట్లు. ఎందుకత్తయ్యా పసివాడిని అంతంత మాటలు అనటం? 2 ఏళ్లైనా లేని వాడిని ఎవరూ చేరదీయకపోగా కనీసం కన్నతల్లి ఎత్తుకోవటం కూడా పాపమేనా? కమల కంఠంలో దుఃఖం వణికింది. ఏమిటి? నీకు నీ కొడుక్కి గారాలు తక్కువయ్యాయా ఇక్కడ? వాడినెవరూ చేరతీయటం లేదు. ఏం టక్కర్లు పోతున్నావే మా తల్లి? మాట మాటను సాగదీస్తూ ఇంకా ఇంకా విజృంభించింది కామాక్షి. 25,000 కంటే ఎక్కువిచ్చుకోలేనమ్మా తల్లి అంటూ ఆనాడు నీ బాబు వచ్చి కాళ్ళా వేళ్లా పడి గుమ్మం దగ్గర కుక్కలా పడుండి బ్రతిమలాడి బామాలి నిన్ను మా కంటగట్టిపోయాడు. పోనీ కదా అని దయతలచి చేసుకున్నాను. లేకుంటే మహారాజులా ఉద్యోగం చేసుకుంటున్న నా కొడుక్కి 50,000 కట్నం వచ్చినే. 50,000 ఏమనుకుంటున్నావో నువ్వు? పోనీలేండత్తయ్య, పొరపాటైపోయింది, క్షమించండి. కోడరికం చేస్తున్నందుకు నన్నెన్నైనా అనండి, పడతాను. అంతేగాని మా నాన్ననెందుకు అనుకోవటం? ఓయబ్బో, ఏం పౌరుషం వచ్చిందే! నీ బాబేం అంతటి అభిమానవంతుడా? పైగా నిన్ను నేను కోడరికం పెడుతున్నానంటావా? మాటకు ముందు శనిలాగా ఏడుపొకటి. నా నిండు ఇంట్లో ఏడవకు. అంతగా కష్టంగా ఉంటే పోయి నీ పుట్టింటికి పోయి నట్టింట కూర్చుని తీరిగ్గా రాగాలు పెట్టి ఏడువు. నాకేమీ అభ్యంతరం లేదు. ఆ తర్వాత నిశ్శబ్దంలో కమల వెక్కిళ్ళు మాత్రం వినరాసాగాయి. వంటైతే అన్నం పెట్టే వదినా, నేను సినిమాకెళ్ళాలి. అప్పుడే వచ్చినట్లున్నాడు కేశవుడు. హడావిడి పడుతున్నాడు. మీ సినిమాలు తగలయ్యా. రోజురోజుకి మీకు డబ్బులెవరిస్తున్నారా? కొడుకుని దూషించటానికి ఉపక్రమించింది కామాక్షి. ఎక్కడి నుంచో వస్తున్నాయి. నీకెందుకు? నువ్వివ్వలేదు, నాన్న ఇవ్వలేదు. ఈ ఇంట్లో మా సరదాలకు డబ్బులిచ్చే గతి కూడానా? తిరస్కారంగా కటువుగా అంటున్నాడు కేశవ్. అవునరా, మీకు సరదాలకు డబ్బులు కావాలి, చదువుకోవటానికి మాత్రం ఒళ్ళు వంగదు. ఇంట్లోది కాకుంటే నీకు డబ్బెక్కడిది అంట. మహా ఉద్యోగం చేస్తున్నావా, ఊళ్ళెళ్తున్నావా? నడ్డును చేతులు వేసుకుని కంఠం స్థాయి పెంచి అడిగింది కామాక్షి. ఆ రెండూ చేస్తేనే ప్రయోజకులమన్నమాట నీ దృష్టిలో? హేళనగా అన్నాడు కేశవుడు. ఊరిని నాన్న, ఇంటిని నువ్వు ఏలుతున్నారుగా. ఏకఛత్రాధిపత్యం వల్ల కాడేలినట్లు. చాలు, ఇక మేము కూడా ఏలనక్కర్లేదు. ఏం గౌరవం రా నీకు తల్లి మీద? ఏమిటలా మిడిసిపడిపోతున్నావు? ఇంతకీ నీకు డబ్బెక్కడిది? క్రూరంగా చూశాడు. అడుక్కున్నాను. ఇల్లెగిరిపోయేలాగా అరిచాడు. అడుక్కుని సంపాదించాను చాలా. ఇంకేమైనా చెప్పనా? నన్నట్టే విసిగించకు. ఏం వాగుతానో నాకే తెలియదు. తల్లట తల్లి. ఆ గౌరవం నువ్వు నిలుపుకుంటే కదా. ఏవమ్మా వదినమ్మా, అన్నం పెట్టమన్నాను, వినిపించలే? ఇదిగో బాబు, ఇప్పుడే పెట్టేస్తాను, కూర్చోండి. పీట వాల్చి వడ్డనకు ఉపక్రమించబోయిన కమలను ఏ ఆగు ఆగు అంటూ ఏ పశువునో అదిలించినట్లు అదిలించింది అత్తగారు. ఇంతవరకు ఆ వెధవని ఎత్తుకుని తిరిగావు. ఇప్పుడు మళ్ళీ అదే గుడ్డలతో వంటగిన్నెలు ముట్టుకుంటావా? పోయి స్నానం చేసిరా. ఆనాటికానాడు ఆచారం మంటగలిసిపోతుంది. అనాచారం కొంప అని అనాచారం కొంప. దీనాతి దీనంగా చూస్తూ వేడుకుంది కమల. ఈ రాత్రివేళ తలారా స్నానం చేయలేనత్తయ్యా. నిన్నటి నుండి తలనొప్పి జలుబుతో భారంగా ఉంది. ఇప్పుడు తలస్నానం చేస్తే జ్వరం వస్తుందేమో.
నీ సుకుమారం చట్టుబండలు కాను, మరేమీ అయిపోవు. మొక్క మొలిచిపోవు. వెళ్ళు, స్నానం చేసి పట్టుబట్ట కట్టుకునిరా. మడిగట్టుకోకుండా భోజనం చేయటం, వంట చేయటం ఈ ఇంట ఏనాడైనా జరిగిందా? మరిక గత్యంతరం లేక కమల నిస్సహాయంగా కదిలింది స్నానాల గదివైపు. అంతవరకు తల్లి కొంగు పట్టుకుని వేలాడుతున్న రాము ఎత్తుకో నాయనమ్మా అంటూ వచ్చి కామాక్షమ్మను చుట్టుకున్నాడు. నిప్పు తొక్కుని కోతిలా ఒక్క గెంతు వేసింది కామాక్షి వెనక్కు. ఓరి త్రాష్టుడా, ఓరి అప్రాచ్యుడా, నా మడిబట్ట కాస్త మైలపడేశావు కదరా. ఈ రాత్రివేళ నేనెలా స్నానం చేసి చచ్చేదిరా అని కోపంగా దీర్ఘాలు తీసి శపిస్తూ రాముని రెండు మొట్టి, పో వెధవా, మళ్ళీ వంటగదిలో అడుగుపెట్టు మరి చెప్తాను అని తోసిపారేసింది. పోయి గోడ మీద పడి దెబ్బ తగిలించుకోవలసిన రాముని సమయానికి వచ్చి మాధవుడు ఆపద్బాంధవుడులా పట్టుకోవటంతో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. చిచ్చి, ఏమిటమ్మా ఇది? మనవడిని ఎంత గారాబంగా చూసుకుంటున్నారు లోకంలో స్త్రీలందరూ. నీకెప్పుడు అసహ్యమే వాడంటే. చి, నీ పద్ధతులేమిటో నాకేమీ అర్థం కావటం లేదు. ఎప్పుడూ ఏదో యుద్ధమేనా ఇంట్లో? శాంతి అనేది అసలు లేనేలేదే. మాధవుడి మాటలు ఆమెలో చీమ కుట్టినంత కదలికను కూడా తేలేకపోయాయి. ప్రస్తుతం ఆమె దృష్టి రెండవ కుమారుడు కేశవుడు చేస్తున్న అఘాయిత్యపు పని మీద కేంద్రీకరింపబడింది. ఒరే ఒరే అప్రాచ్యుడా, ఏమిటిరా నువ్వు చేస్తున్న పని? బయటంతా తిరిగొచ్చిన గుడ్డలతోనే అన్నానికి కూర్చున్నావట్రా. పోయి పట్టుబట్ట కట్టుకునిరా. గాడిది గుడ్డు, కసిగా ఎదుటి వ్యక్తులు అదిరిపడేటట్లు అరిచాడు కేశవరావు. ఆడవాళ్లలాగా అనునిత్యం మడి దడి అంటూ కూర్చోవటానికి మాకు ఖాళీయా ఏమిటి? ఏమిట్రా? నిర్ఘాంతపోయింది కామాక్షి. ఆనాటి కానాడు పొగరమోత్తనాలు ఎక్కువైపోయాయి మీకు. ఎదిరించుతున్నారు కూడాను పెద్దవాళ్లను. ఏం తీపరమంట? ఇంతకీ అన్నం పెట్టవన్నమాట. సరే, నేనే పెట్టుకుని తింటాను అంటూనే తనంతట తానే వడ్డనకు ఉపక్రమించాడు కేశవరావు. అయ్యయ్యయ్యో, ఇవాళ నీకేం పోయే కాలం వచ్చిందిరా? వంటంతా మైలబడిపోయింది కదరా. కథం తొక్కేస్తుంది కామాక్షి. ఆ మైలగుడ్డలతో మడిగా వండి పెట్టుకున్న వంటంతా ముట్టుకు తగిలేసావేమిట్రా? తలారా స్నానం చేసి గజగజ వణుకుతూ వచ్చింది కమల. కామాక్షి కోడలి దశ తిరిగింది. ఒసేయ్ కమల, మనకి మళ్ళీ వంట బడిగా చెయ్యి. వేరే ఇదంతా వీడు మైలపడేశాడు. వాడు తినగా మిగిలింది అట్టే పెట్టి ఆ చెద్దుకూడు మళ్ళీ వాళ్ళకే పారేద్దాం రేపు. కమల నేత్రాలు దీనత్వం వర్షించాయి. ఇప్పుడిక మళ్ళీ ఏమీ చెయ్యలేను అత్తయ్య గారు. బొత్తిగా ఒంట్లో ఏమిటో బాగుండలేదు. లేకుంటే నేనెప్పుడైనా మీ మాటకు ఎదురు చెప్పానా? వేడుకోలుగా అన్నది. ఈ ఒక్కపూట మీరు కాస్త స్నానం చేసి వంట చేసేయండి అత్తయ్య. నాలో బొత్తిగా ఓపిక లేదు ఇవాళ. బాగుందే తల్లి, వయసులో ఉన్నదానికి నీకే ఓపిక లేకపోతే నాకెక్కడి నుంచి వస్తుంది? నడివయసుకు మళ్ళిన దాన్ని. అప్పుడే తెల్లారి 3 సార్లు స్నానం చేశాను. ఇహ నా వల్ల కాదు. ఇప్పుడీ పసివెదవ ముట్టుకున్నాడు. ఏం చేయను? ఏదో కాస్త పసుపు నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకుని 4 మెతుకులు కతుకుదామనుకుంటే ఈ త్రాష్టంగాడు వంటంతా తగలేసే. నువ్వా ఇంక వంట చేయనని మొరాయిస్తున్నావు. సర్లే, ఏం చేయను? నా కర్మ, ఇవాళ పస్తు పడుకుంటాన్లే. అంతా వింటున్న కేశవరావు తినే అన్నం పళ్ళెం త్రోసేసి కూర్చున్న పీటను మంచినీటి గ్లాసును కోపంగా తన్నేసి వెళ్ళిపోయాడు చేయి కడుక్కుని. చిచ్చి, దిక్కుమాలిన గోల. కాస్త తిండి తినటానికి, ఆఖరకు మంచినీళ్లు త్రాగటానికి కూడా యజ్ఞమే. దరిద్రపుగొట్టు ఆచారాలు. పోతూ పోతూ కేశవుడు వదిలేసిన మాటలు కామాక్షి కోపాన్ని మరింత ఉధృతం చేశాయి. పోరా పో, మరే నష్టం లేదు నువ్వు తినకపోతే. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందన్నట్లుగా ఉంది కడకు. నా కడుపున పుట్టి పెరిగి నాకే పాఠాలు నేర్పుతారట్రా? నావి దరిద్రపుగొట్టు ఆచారాలా? అయినింటి పుట్టినవాడి నోటి నుంచి రావాల్సిన మాటలేనా అవి? పోతూ పోతున్న కేశవుడు గడప దగ్గర 1 నిమిషం ఆగి వెనక్కి చూశాడు. అన్నేళ్లు గడిచిన నీ నోటంట రావాల్సిన మాటలేనా అవి? నీకైతే ఒక పద్ధతి, కోడలకైతే ఒక పద్ధతినా? నువ్వు పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. వదిన మాత్రం అలా చేస్తే చాలదు. ఈ రాత్రివేళ తలారా స్నానం చేయిస్తావా? వంటగిన్నెల మీద కూడా పసుపు నీళ్లు చల్లుకుంటే చాలదు. అలా చిందులు తొక్కకపోతే రాను రాను ఆ రోజు నీ ఆచారాలతోటి, చాదస్తాలతోటి మా ప్రాణాలు కొరుక్కు తినేస్తున్నావు. ఈ ఇంట్లో అన్నం తినడం కంటే అడుక్కు తినడం మంచిది అంటూనే విసవిసా వెళ్ళిపోయాడు.
నిర్ఘాంతపోయిన కామాక్షి తేరుకుని మరో మాట విసరకుండానే వెళ్ళిపోయాడు. హాలు దాటుతూ పక్క గదిలోకి తొంగి చూసిన కేశవుడు అక్కడ ఏమాత్రం చలనం లేకుండా బుద్ధ విగ్రహంలా కూర్చున్న నారాయణను చూసి కోపంతో మరింత మండిపోయాడు. ఏమిటా తపస్సు? జరుగుతున్న బాగోతాలేమైనా చెవులకు వినిపిస్తున్నాయా అన్నయ్య? వినిపిస్తున్నాయి. తమ్ముడెంత కోపంతో అరుస్తున్నాడో అన్న అంత ఓరిమితో మాట్లాడాడు. మరి అంతేనే నీ బాధ్యత? సిగ్గులేదు అలా చేతులు ముడుచుకుని కూర్చోవటానికి? రెట్టించిన కోపంతో అడిగాడు కేశవ్. ఏమిట్రా నువ్వు అనేది? నన్ను కూడా వెళ్ళి పోట్లాడమంటావా ఆడవాళ్లతో? తాపీగా చిరునవ్వుతో అన్నాడు నారాయణ. నోరు చేసుకున్న కొలది ఇల్లు రచ్చకెక్కటం మినహా లాభమేమిటి? సమిష్టి కుటుంబంలో ఓర్పుగా మెలగటం అవసరం. పెద్దదైన అమ్మను అలా ఎదిరించవచ్చా? ఆహా ఆహా, ఏమి మాతృభక్తి! హేళనలోనే కోపం ధ్వనించింది. అంత ఓరిమి గలవాడవు గనకేనా కాఫీ కప్పు చేయి జారినందుకే అలా అగ్నిహోత్రుడివైపోయావు వదిన మీద ఇందాక? నారాయణ మాట్లాడలేదు. ఇలాగే ఎవరి పద్ధతులు పంతాలు వాళ్ళు చెల్లించుకుంటూ ఉండండి. నీతులు మాత్రం వల్లిస్తూ ఏనాడో విసిగి ఇంత విషం మింగి చస్తుంది వదిన, అప్పుడెడుద్దురుగాని అంటూనే నిష్క్రమించాడు కేశవ్. వంటింట్లోంచి మాత్రం ఇంకా ఏదో రాద్ధాంతం, శాపనార్థాలు వినవస్తూనే ఉన్నాయి. కేశవరావు సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, నాకు 4 రూపాయలు కావాలి అన్నాడు ధీమాగా. ఎందుకు? అటు చూడకుండానే ప్రశ్నించాడు పరందామయ్య. సినిమాకెళ్ళాలి. సినిమా చూడనంత మాత్రాన ప్రాణాలేవి పోవు. రోజు 4-5 ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల దగ్గర నుంచే కదా. కేశవరావు సమాధానం. కలవరపాటును పైకి కనిపించనీయకుండా కేశవరావుని చూశాడు పరందామయ్య. ఏ రోయ్, తెగ ధైర్యం వచ్చేసింది. ఎవడ నేర్పి పంపాడు నీకు? ఎవడూ నేర్పలేదు. నాకు బుద్ధుంది, వయసుంది. అలాగా? అయితే మరొక విషయం తెలియదు నీకు? పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులకు డబ్బు వస్తుంది. అట్టే వెధవేషాలేయక పోయి చదువుకో. చదువులో చూపెట్టండి మీ తెలివితేటలన్నీ. చదువుకునేవాడు ఇక వినోదాలకి నోచుకోలేదన్నమాట. ముష్టి 4 రూపాయలకు కూడా పెద్ద ఉపన్యాసాలు. ఓరి చవట, ముష్టి 4 రూపాయలట్రా? డబ్బు విలువ తెలియక ఏడుస్తున్నారా గాడిదిల్లారా మీరు? ముష్టి 4 గణాలు సంపాదించి తేరా, చూస్తాను నీ ప్రయోజకత్వం. సంపాదించేవాడికి తెలుస్తుంది కానీ ఖర్చు పెట్టేవాడికేం తెలుస్తుంది డబ్బు విలువ? మేం చదువుకునే రోజుల్లో ఈ సినిమాలంటూ ఏడిసాయా? మమ్మల్ని ఇంత డబ్బులిచ్చి విచ్చలుడిగా తిరగనిచ్చేవారా? కేశవ్ పౌరుషం అవధులు దాటిపోయింది. ఆహా, సంపాదిస్తానా, సంపాదించి చూపిస్తానా? సంపాదించాలనుకుంటే అనేక మార్గాలు. మళ్ళీ మిమ్మల్ని డబ్బడిగితే ఒట్టు, గుడ్ బై. ఈ ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టే దిక్కు లేదు, 4 డబ్బులిచ్చే దికాణా లేదు. ఇక ఈ ఇంటితో నాకు సంబంధమూ లేదు. కోపంగా చరచరా పోతున్న కుమారుణ్ణి చూసినా కించిత్ మాత్రమైనా మార్పు రాలేదు పరందామయ్యలో. పోరా పో, కడుపు కాలితే మళ్ళీ 4 రోజుల నాటికి నువ్వే వస్తావు కుక్కలాగా అని నిర్లక్ష్యంగా చుట్ట వెలిగించాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.